హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. అసలు మన స్విచ్ బోర్డ్స్ పైన కొబ్బరి నూనె ఎందుకు పోయాలి, ఇంకా మరికొన్ని సూపర్ యూస్ఫుల్ టిప్తో అయితే వచ్చేసానండి. ఖచ్చితంగా రెగ్యులర్గా మనం కిచెన్లో చేసే పనులు కొన్ని కష్టమైనవి ఉంటాయి కదా. ఈ టిప్స్ తోటి మనం ఖచ్చితంగా సులువుగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన టైంని సేవ్ చేసుకొని మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామంటే, లైన్ డేట్ బాక్స్ ఉంటే చాలండి. లైన్ డేట్స్ అన్ని తిన్న తర్వాత అనవసరం అని చెప్పేసి వీటిని పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో సూపర్ యూస్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇలాంటివి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. అయితే దాని కాస్ట్ అవసరం లేకుండా చాలా కాస్ట్లీ కూడా ఉంటున్నాయి కదండి. అలాంటి కాస్ట్ మనం పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఒక్క లైన్ డేట్ బాక్స్ ఉంటే చాలండి. మనకి గిన్నెలు కడిగే అప్పుడు మనం ఏం చేస్తాం, లిక్విడ్ కనుక వాడుతున్నాం, లేదంటే సోప్ కనుక వాడుతున్నామే, సోప్ ఒక దగ్గర పెడుతూ ఉంటాం అండ్ అలానే స్క్రబ్బర్ని ఒక దగ్గర పెడుతూ ఉంటాం. ఎందుకంటే స్క్రబ్బర్ సోపులే కనుక పెట్టేసాము అనుకోండి, మొత్తం సోప్ అంతా అంటుకుపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సోప్ కూడా త్వరగా అరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అందుకని చెప్పేసి ఈ విధంగా మనం సపరేట్ బాక్సులు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా లిక్విడ్ అండ్ అలానే సోపు అండ్ అలానే మనకి స్క్రబ్బర్ మూడు ఒకే దగ్గర ఉండేలాంటి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. షాంపూ దేనికో అని అంటే మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చి సేమ్ మార్క్ చేసేది. ఎక్కడైనా మనం షాంపూ పెడతాము ప్రెస్ చేసేది, అక్కడ కనుక పెట్టేసాము అనుకోండి మన ప్రెస్సింగ్కి ఈజీగా ఉంటుందండి. దీనిలో లిక్విడ్ వేసేసుకొని మనం పెట్టేసుకున్నామే అనుకోండి, అక్కడ మనం చూపిస్తున్నాను చూడండి, అది అక్కడ మీరు సేమ్ సోప్ కూడా పెట్టేసుకోవచ్చు అని అడిగి లిక్విడ్ వేసుకోవచ్చు. ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్న రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకోవడానికి ఇదైతే సూపర్గా వర్క్ అవుతుంది. ఇది ఒకసారి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనం గరం మసాలాలో అలాగే ఏంటి అని అంటే సాంబార్ పౌడర్లో ఒకే దాంట్లో పోసేస్తూ ఉంటాం కదండి. అయితే మనకి వీటిలో పోయడం వల్ల ఏంటి అసలు అర్థం అవుద్ది, ఎందుకంటే అవి సేమ్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి, గరం మసాలాలు అలాగే సాంబార్ పౌడర్లు. అలాంటప్పుడు ధనియాల పౌడర్లు ఏవైనా కానివ్వండి, అలాంటప్పుడు మనకి ఈజీగా గుర్తుండాలి అని అనుకుంటే మాత్రం టేప్ ఉంటుంది కదా, టేప్ అంటించేసి దాని పేరు ఈ విధంగా నేమ్స్ కనుక రాసేసుకున్నామే అనుకోండి, ఈజీగా గుర్తుండిపోతే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటాం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బ్యాంగిల్స్ కొన్నిసార్లు టైట్ అయినాయి అనుకోండి, ముఖ్యంగా ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ సోప్ పెట్టి వేసుకోలేము. కొంతమంది సోప్ పెట్టి వేస్తూ ఉంటారు. సోప్ పెట్టి వాటర్ తాగడం వల్ల ఏంటి ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కలర్ షేడ్ అయిపోయి నలుపు అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. మనం అలా అని చెప్పేసి వీటిని వ్యాజిలిన్ కానివ్వండి, లేదు అంటే వ్యాజిలిన్ టచ్ అయినా కానివ్వండి కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. వ్యాజిలిన్ కాకుండా ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ కనుక ఉంది అనుకోండి, ఈజీగా ఎక్కించుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ తీయడం కూడా చాలా సులభం. అట్ ద సేమ్ టైం మీరు బ్యాంగిల్స్ తీయాలి అనుకున్నప్పుడు కూడా ఇదే విధంగా మనం ప్లాస్టిక్ కవర్ ఫస్ట్ హ్యాండ్కి పెట్టుకొని ఆ తర్వాత బ్యాంగిల్స్ కనుక తీసాము అనుకోండి, ఈజీగా ఎక్కుతూ ఈజీగా తీయొచ్చండి. అండ్ అలానే నీరు అనేది టచ్ అవ్వకుండా మన బ్యాంగిల్స్ అనేవి తడవకుండా ఈజీగా టైట్ ఉన్న బ్యాంగిల్స్ని ఎక్కించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కొత్తగా ఎలాంటి మజ్జిగ కవ్వాలు కానీ లేదంటే పప్పు గుత్తులు కానీ కొన్నప్పుడు ఏంటి అంటే ప్లాస్టర్ అనేది ఉంటుంది కదండి, అది తీసినా కానివ్వండి జిడ్డుగా ఉంటుంది. ఆ గమ్ అనేది మన చేతులకు అంటుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈజీగా మనకి క్లీన్ అవ్వాలి అనుకోండి, నెయిల్ రిమూవల్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ రిమూవల్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ రిమూవల్ కనుక తీసి ఒకసారి కనుక క్లీన్ చేసాము అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతే స్క్రబ్బరు అండ్ అలానే గ్రీన్ స్క్రబ్బర్ పెట్టినా కానీ పోనే పోదు కదా జిడ్డు. అలాంటప్పుడు ఈ విధంగా నెయిల్ పాలిష్ రిమూవల్ కనుక తీసి అప్లై చేసేసాము అనుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి పాత క్లాత్ అయితే తుడిచేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కిచెన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అనేది కిచెన్లో స్విచ్ బోర్డ్స్ ఏంటంటే జిడ్డుగా ఉంటాయి, అలాగే త్వరగా ఆయిల్ కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు కొంతమంది స్విచ్ బోర్డ్స్ని ఏం చేస్తారో టూత్ పేస్ట్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు, లేదంటే పాత బ్రష్ ఏదన్నా ఉంటే ఆ పాత బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే కొంతమంది కొన్ని విధాలుగా క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే కిచెన్లో వాటికి ముఖ్యంగా సూపర్గా వర్క్ అయ్యే టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. మనకి రిపీటెడ్గా కొన్నిసార్లు ఫంగస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కిచెన్లో మన స్విచ్ బోర్డ్స్ని అలాగే వదిలేసేసామంటే. దానివల్ల ఏమైనా స్విచ్ బోర్డ్ పాడైపోయే ఛాన్స్, కొన్నిసార్లు కరెంట్ సర్క్యూట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా పాత క్లాత్, పొడి క్లాత్ మాత్రమే తీసేసుకోవాలండి. పొడి క్లాత్ పైన కొంచెం కొబ్బరి నూనె వేసేసి కనుక క్లీన్ చేసేసాము అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ వితిన్ సెకండ్స్లోని ఎంత మురికి పట్టి ఉన్న స్విచ్ బోర్డ్
బోర్డ్స్ అయినా కానివ్వండి. అండ్ అలానే స్విచ్ బోర్డ్స్తో పాటు మన టైల్స్ ఉంటాయి కదండి, కిచెన్లో టైల్స్ కూడా కొంచెం జిడ్డు జిడ్డు ఎక్కువగా పట్టిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఈ విధంగా కోకోనట్ ఆయిల్తో కనుక క్లీన్ చేసామనుకోండి. కొంతమంది బ్రష్లు పెడుతూ ఉంటారు, బ్రష్లు పెట్టినా కానీ మనకు భయం వేస్తూ ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలా మనకి బ్రష్లతో టూత్ పేస్ట్ తోటి అవసరమే లేకుండా ఈ విధంగా కొబ్బరి నూనె పెట్టి క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయితే త్వరగా మనకి దుమ్ము కూడా పట్టకుండా, ఆయిల్ అనేది పట్టకుండా కూడా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అది మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టోరీ బుక్స్ కానివ్వండి, లేదంటే పిల్లలు ఏదైనా రాసుకునేది కానివ్వండి, వర్క్ అటు ఇటు కొన్నిసార్లు పేజీ బుక్ ఏం చేస్తుంటారు, అటు తిప్పుతూ ఉంటారు, ఇటు తిప్పుతూ ఉంటారు, ఇటు తిప్పుతుంటారు, అటు తిప్పుతుంటారు. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే పేపర్ బై మిస్టేక్గా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, చిరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఏ పేజీ అయితే మనకు అవసరం ఉంటుందో ఆ పేజీ ఈ విధంగా బట్టల క్లిప్ కనుక పెట్టేసామనుకోండి, తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కడ వరకు చదివామన్నప్పుడు కూడా ఈ సింపుల్గా బట్టల క్లిప్ పెట్టామనుకోండి, ఈజీగా అయితే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సీజన్లో ప్రతి ఒక్కరి స్కిన్ ఏంటంటే డ్రైగా అయిపోతుంది. ఎన్ని మాయిశ్చరైజర్స్ రాసినా, ఎన్ని సన్ స్క్రీన్స్ రాసినా, ఎన్ని క్రీమ్స్ రాసినా అసలు రిజల్టే ఉండదు కదండి. అలాంటి వాళ్ళకి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ఇలా స్కిన్ కనుక ఉంది అనుకోండి, కొబ్బరి నూనె రాసుకొని 5 నిమిషాలు ఉంచేసేసి ఆ తర్వాత కనుక గోరువెచ్చని నీళ్ళలో కనుక స్నానం చేసేసారు అనుకోండి, స్కిన్ మనకి ఎలాంటి డ్రైనెస్ ఉన్నది. మీరు కావాలంటే స్నానం చేసే బకెట్లో కూడా 2-3 డ్రాప్స్ మనకి కొబ్బరి నూనె వేసి కనుక స్నానం చేశారు అనుకోండి, మన స్కిన్ డ్రై అనేది లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.